మంచి స్మెల్ ఉంది, మంచి ఫ్లేవర్ ఉంది, మంచి టేస్ట్ కూడా ఉంది. పడుచందాలు పచ్చని రుచులు పల్లెటూరులో తప్ప పట్టణాల్లో ఎక్కడ కనపడతాయండి? మంచి స్మెల్ వస్తుంది, మెంతి స్మెల్ వస్తుంది, నెయ్యి స్మెల్ వస్తుంది, నోట్లో ఒరిగలు వస్తున్నాయి. హలో గైస్, వెల్కమ్ టు కన్నీ టాక్స్. పరాటా అంటే పంజాబీలది, కానీ ప్రపంచాన్నే ఒక ఊపేసిన వంటకం ఇది. నార్త్ ఇండియన్స్ అయితే ప్రతిరోజు తింటారు, కానీ మనం మన ఇంటికి వచ్చిన అతిథిలా అప్పుడప్పుడు చేసుకుంటుంటాము. ఆలు పరాటా, పన్నీర్ పరాటా, చీజ్ పరాటా, ఇలా చాలా రకాల పరాటాలు చేసుకోవచ్చు. కానీ మనం ఈ రోజు చేయబోయే పరాటా మెంతి పరాటా. సో లెట్స్ గో. మెంతి పరాటా కావాల్సిన పదార్థాలు జస్ట్ హ్యావ్ ఎ లుక్. మెంతి పరాటాలోకి స్పైస్నెస్ కోసం 2-3 వెల్లుల్లి ప్లస్ కొంచెం అల్లం, ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ వేసి రోట్లో కచ్చాపచ్చగా నూరుకోవాలన్నమాట. సో ద కింగ్ ఆఫ్ ద షో మెంతి కూర. సో దీన్ని మనం సన్నగా తరిగి ఒక బౌల్లో తీసుకుందాం. ఫస్ట్ అయితే సో మెంతి కూర మనం సన్నగా తరిగాం కదా, మంచిగా కడుక్కొని బౌల్లోకి తీసుకున్నాము. సో దీన్ని మనం ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని మనం పరాటా పిండిలో కలుపుకోవాలి. సో మెంతి కూర ఫ్రై చేసుకోవడానికి మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాము. సో ఆయిల్ బాగా వేడెక్కింది, మనం మెంతి కూర వేసుకుంటున్నాము. సో ఇందాక మనం స్పైస్నెస్ కోసం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి నూరుకున్నాం కదా రోట్లో, ఆ మిశ్రమాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మెంతి కూరలో. ఫ్రై అవుతున్న మెంతి కూరలోకి 2 చిటికెల పసుపు వేసుకోవాలి. కలర్ బాగుంటుంది, ప్లస్ హెల్త్ కూడా మంచిది. సో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో మెంతి కూర మంచిగా ఫ్రై అయింది, ప్లస్ మన ఇండియన్ మసాలా వేసుకున్నాం కదా, మంచి వాసన వస్తుంది. సో బౌల్లోకి తీసుకుందాం. సో పరాటా బేస్కి గోధుమ పిండి తీసుకున్నాము. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓన్లీ పరాటాకి సరిపోయి మాత్రమే సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ మెంతి కూరలో ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి దీంట్లో సరిపోయి మాత్రమే వేసుకోండి. సో మనం ఆయిల్లో ఫ్రై చేసిన మెంతి కూర ఈ పిండిలో కలుపుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసం జీలకర్ర వేసుకుంటున్నాం మేము మిక్స్చర్లో. సో ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము. ఇఫ్ కొత్తిమీర పడితే ఆ టేస్టే వేరు. సో పిండి మంచిగా కలిసింది కదా, ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చపాతీ పిండిలా కలుపుకోవాలి మంచిగా. మనం జొన్న రొట్టె పిండి ఎలా పిసుకుతామో అలా పిసకాలి. పిండి ఎంత బాగా పిసికితే అంత బాగా వస్తుంది పరాటా. ప్లస్ పరాటా చేసే విధానంలో ఉంటుంది, పిండి పిసికే విధానంలో ఉంటుందండి. పిండి మంచిగా కలుపుకుంటూ పరాటా పొరలుగా వస్తుంది. తింటుంటే కూడా మంచి లేయర్గా చాలా బాగుంటుంది. మెంతి కూర పరాటాలోనే కాదు, ఏ ఆకుకూరలో వేసినా, ఏ కాయగూరలో వేసినా, వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, దేంట్లో వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. మా పల్లెటూరులో అయితే ఇళ్లలో పెంచుకుంటుంటాం మెంతి కూర. అలా పొయ్యి మీద కూరేసి అలా పెరట్లోకి వెళ్ళి మనం మెంతి కూర కోసుకొచ్చి పొయ్యి మీద కూరలో వేసేస్తుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది.
పరాటా ముద్దను చేశాం కదా, డైరెక్ట్గా దీన్ని చేసుకోవద్దండి. కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి మనం అన్ని మడిచి ఇట్లా లేయర్ లేయర్గా చేసుకుంటే పరాటా పొరలు పొరలుగా బాగా ఉంటుంది. మనం తాల్చి పెట్టుకున్న మెంతి చపాతీని పెన్నం మీద నెయ్యి వేసి మంచిగా కాల్చుకోవాలి. సో టేస్టింగ్ టైం. మెంతి పరాటాలు మంచిగా రెడీ అయ్యాయి. మంచి స్మెల్ వస్తుంది, మెంతి స్మెల్ వస్తుంది, నెయ్యి స్మెల్ వస్తుంది, నోట్లో ఉరిలు వస్తున్నాయి. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా 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 బాగుంది. మెంతం కూర ప్లస్ నెయ్యి ప్లస్ గోధుమ పిండి మంచి కలిసే కదా, మంచి స్మెల్ ఉంది, మంచి ఫ్లేవర్ ఉంది, మంచి టేస్ట్ కూడా ఉంది. ప్లస్ పిల్లలు ఎవరైతే ఆకుకూరలు తినరో మెంతి పరాటాలా చేసేస్తే కళ్ళు మూసుకొని తినేస్తారు. ప్లస్ ఆకుకూరలు కంపల్సరీ, ఎవరికి ఎదిగే పిల్లలకైతే చాలా కంపల్సరీ. ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా కంపల్సరీ, ఎందుకంటే కాల్షియం ఉంటుంది అన్ని ఆకుకూరలు కాబట్టి ఇంటేక్ ఆఫ్ ఆకుకూరలు కంపల్సరీ ఉండాలి ఒక హ్యూమన్ బీయింగ్కి.